జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం నుండి రాబోయే 10 రోజుల కాలం పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే బుధుడి యొక్క రాశి మార్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఈ ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజు బుధుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. ఈ బుధగ్రహ రాశి మార్పు తులారాశి వారికి 5వ స్థానంలో జరుగుతోంది. పంచమ స్థానంలో బుధ సంచారం ఈ రాశి వారికి కొంతవరకు ప్రతికూలమైన ఫలితాలను అందిస్తున్నాడు. అయినప్పటికీ రవి మరియు చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం మెండుగా ఉండడం వలన రాబోయే 10 రోజుల కాలం పాటు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బుధగ్రహ సంచారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. అసలు ఏమవుతుంది బుధుడి రాశి మార్పు వలన అంటే కుళ్ళుపోతులు అంతా మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి దృష్టి దోషం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి. మీరు కోరుకున్నంత మంచి ఫలితాలు రావడం అనేది కష్టసాధ్యమే అవుతుంది. మీకు రావాల్సిన డబ్బు టైంకి అందకపోవడం వలన రొటేషన్లు దెబ్బతినే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కాస్త వేధిస్తాయి. ముఖ్యంగా గొంతుకు సంబంధించి నడుము నుండి పాదాల వరకు ఉండే భాగాల్లో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అరుగుదల లోపాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొంచెం బద్ధకం కూడా పెరుగుతుంది. నిందలు మోయాల్సి వస్తుంది. విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ వచ్చే ప్రతి సమస్యను అంతే సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏది ఏమైనా ఈ 10 రోజుల కాలం మాత్రం మీకు చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు, కీలకమైన వ్యవహారాలు, ఇంటి పనులు ఇలా అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. శుభ్రత పెరుగుతుంది. బాధ్యతలను నెరవేర్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలను పాటిస్తారు. ఉద్యోగ పరంగా కూడా టెన్షన్ లేకుండా వర్క్ చేస్తారు. ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భవిష్యత్తు కోసం పునాదులు వేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద తులారాశి వారికి ఇంచుమించుగా టైం అంతా అనుకూలంగానే ఉంది. ఈ 10 రోజుల కాలం పాటు తులారాశి వారు ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు, వివాదాస్పదమైన అంశాల మీద దృష్టిని సారించడానికి, ఆపరేషన్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శ్రీ శివాయ నమః అనే నామాన్ని యథాశక్తిగా జపించాలి. ఈరోజు మంగళవారం మరియు చతుర్దశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీనిని భౌమ చతుర్దశి అంటారు. ఈ రోజున మీరు చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయమైన పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు రాత్రివేళ పౌర్ణమి గడియలు ఉన్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం నమః చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం కాలభైరవాష్టకం 8 సార్లు పారాయణం చేస్తే శత్రుబాధలు తొలగి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.